జగన్మోహన్ రెడ్డి గారు మనకేం కొత్తగా చెప్పక్కర్లే. క్యాంపులు అనేవి సరదాగా పెట్టుకునేది ఇప్పుడు కాదు. జిల్లా పరిషత్ ఎన్నికలు క్యాంప్ పెడతాం, మండల పరిషత్ ఎన్నికలు కూడా క్యాంప్ పెట్టుకుంటాం. క్యాంపులు సరదాగా పెట్టుకున్నంత మాత్రం దాంట్లో ఏమీ వాళ్ళు మైండ్ మార్పు అయిపోదు. వాడికి మనసులో ఫిక్స్ అవుతుంది, నేను ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి ఓటు వేస్తాడు. వాడు అభివృద్ధిని కాంక్షిస్తాడు. వాడి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మళ్ళీ ప్రజలు నాకు గౌరవిస్తారనే ఉద్దేశంతో పనిచేస్తాడు తప్పితే ఎవడో డబ్బులు ఇచ్చేసారు కాబట్టి వెళ్ళిపోతే అక్కడ పని జరిగిపోద్ది అంటే ఏనాడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా గెలవరు ఒక్కోసారి అవసరం అయితే. ఇదేమంటున్నానంటే ఈవేళ ప్రభుత్వం ద్వారా వాళ్ళ ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవాలనే కాంక్షతో ఉన్నారు. కార్పొరేటర్లు అవనివ్వండి, చాలామంది ఎంపీటీసీలు అవనివ్వండి, జడ్పీటీసీలు అవనివ్వండి, కౌన్సిలర్స్ అవనివ్వండి. నేనేమంటున్నానంటే అభివృద్ధి కోసం పనిచేసేవాడు ఎప్పుడూ కూడా మంచికి ఓటు వేస్తాడు. మరి మీరు ఏనాడైనా ప్రభుత్వాన్ని రన్ చేశారు, అంతా అసలు ఏకచక్రం తిప్పారు మీరు. రీజనల్ కోఆర్డినేటర్లు ఎట్లని మంత్రికి వాల్యూ లేదు, ఎమ్మెల్యేకి వాల్యూ లేదు, కౌన్సిలర్కి వాల్యూ లేదు, కార్పొరేటర్కి లేదు, జడ్పీటీసీకి లేదు, ఎంపీపీకి లేదు. మరి ఈవేళ ఎందుకండి ఆలోచిస్తారు వాళ్ళు? మేము ఓటేస్తే మాకేం జరుగుతుందని అనుకుంటారు వాళ్ళు. ఎవరికైనా మంచిగా ఓటేస్తే ప్రభుత్వం ఏదైనా మనకు సాయం చేస్తుందేమో, ఈసారైనా మనం అభివృద్ధి చేద్దాం, మనకు టైము ఇంకొక 2 సంవత్సరాలు ఉంది, ఈ 2 సంవత్సరాల్లో కొంతైనా తేడా చూపిస్తే ప్రజలు గౌరవిస్తారు కనీసం. లేకపోతే ఒక్కడు కూడా ఓటు వేయడాడు ఆ ఏరియాలో. ఒక్కొక్కడు ఈవేళ జడ్పీటీసీ 40,000 ఓట్లకి రిప్రజెంటేటివ్, కార్పొరేటర్ 25,000కి 30,000, మరి అట్లా కౌన్సిలర్ 10,000 15,000, సర్పంచ్ కూడా ఒక్కొక్క గ్రామంలో 5,000 మంది ఉంటారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారండి? సర్పంచ్ డబ్బులు కూడా నువ్వు కొట్టేసి లోన్లు తీసుకొని వాళ్ళకి పనిచేసావు, ఎందుకు ఇస్తారు నీకు ఈ వాల్యూ? సర్పంచ్ కూడా వాల్యూ ఇవ్వట్లేదు ఈవేళ. సర్పంచ్కి కానీ ఓటేసి అక్కిచ్చిలాగా ఉంటే మొత్తం కొన్ని వేల మంది వచ్చేస్తారు మా దగ్గరికి. కానీ ఇప్పుడు మేము తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. వీళ్ళందరినీ తీసుకొని ఏం చేయాలా? మా జనం ఉన్నారు, మా జనానికి మళ్ళీ ఆ జనానికి ఏమైనా తేడా వస్తే ఇబ్బంది కదా అనే ఉద్దేశంతో చాలా ఉన్నాం. కానీ లేకపోతే గేట్లు తెరిస్తే ఫుల్గా ఇక ఈ గేట్ దగ్గర కూడా గాలి ఉండదు, 100 మంది కూడా ఎక్కడే ఉంటారు. నేనేమంటున్నానంటే అభివృద్ధి అనేది ముఖ్యమండి. ఎంత లీడర్ అయినా అభివృద్ధి లేకపోతే ఏనాడు ప్రజలు గౌరవించరండి. ఎంపీ అవనివ్వండి, ఎమ్మెల్యే అవనివ్వండి, మంత్రి అవ్వండి, అది నా ఉద్దేశం. అందువల్ల మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నా, డెఫినెట్గా ఒక మంచి అవకాశం ఇచ్చారు మాకు, మేము దానికి తగ్గట్టు అభివృద్ధి చేసి చూపిస్తాం ఈ ప్రాంతాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయన్నారు, ఎమ్మెల్సీ ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఒక పక్కటు బొత్స సత్యనారాయణ అభ్యర్థిని ఖరారు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కూటమి పరంగా బీజేపీ, టీడీపీ అలాగే ఉన్నటువంటి మిగతా పార్టీలు సంయుక్తంగా ఏ రకంగా ముందుకెళ్తారు? అంటే మేము అనేది ఏంటంటే క్యాండిడేట్ని ముందే అనౌన్స్ చేయొచ్చు, అది ఒకటే క్రైటీరియా కాదు కదా. మొన్న మీరు లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎన్నికలు చూశారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు అందరూ తెలిసే ఉంటుంది. మేము ఒక క్యాండిడేట్ని పెట్టి మళ్ళీ 15 రోజులు పోయిన తర్వాత మాకు తేడా వచ్చిందని చెప్పి ఒక మంచి అభ్యర్థిని పెట్టుకున్నాం, చిరంజీవిరావు గారిని. మరి ఈవేళ ఏమైంది? అది ఫలితాన్ని ఇచ్చింది. అట్లాగే ఈవేళ గాబరాగా పెట్టి అంత అవసరం లేదు. ఇంకా 13 దాకా టైం ఉంది. 13 లోపల నామినేషన్ వేయడానికి పెద్ద కసరత్తు ఏముంది? ఒక ఎప్పుడు పెట్టినో ఒక ఫామ్ నింపుకుంటాం, ఇచ్చేస్తాం. ఆ రోజు ఉదయం చెప్తే మధ్యాహ్నం లోపల ఇచ్చేయచ్చు. దానికి ఏదో ముందు ఇచ్చారు కాబట్టి ఇవాళ అందరినీ వాళ్ళు పోగేసుకుని అంత మాట్లాడాల్సిన అవసరమే లేదు. మంత్రులు, మాజీ మంత్రులు ఎవడెవడో తీసుకొచ్చి మీటింగ్లు పెట్టేంత అవసరం లేదు. నిజంగా వాళ్ళు వెళ్ళి జిల్లా అంతా కలిపి ఒక మీటింగ్ పెట్టుకొని నాడు మనకు ఓటింగ్ ఉంది, మీరు అందరూ ఓటు వేయని చెప్పగలిగే దమ్ము ఉన్నది వాళ్ళకి ఏమైనా చేస్తే కదా. ఇప్పుడు మీరు గోవా వెళ్తారా, బాంబే వెళ్తారా, మేము తీసుకెళ్తాం, మీకేమో పప్పలు పెడతాం అంటే ఇప్పుడు నమ్మేస్తారు ఎవడైనా? జనం కాదు వాళ్ళు లీడర్లు, వాళ్ళు నమ్మడానికి. అందువల్ల నేనేమంటున్నా అంటే లీడర్లకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళకు ఒక సెల్ఫ్ డెసిషన్ ఉంటుంది. మేము ఎవరికి వేయాలి ఓటు, ఎలా చేయాలి, మా ప్రాంతాన్ని ఇప్పుడు అభివృద్ధి ఎలా చేసుకోవాలని ఆలోచనతో పనిచేస్తుంది తప్పితే డెఫినెట్గా ఏదో మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి డబ్బులు ₹1,00,000 ఇస్తారండి, 2 లక్షలు ఇస్తారండి, ఎంతమందికి ఎన్ని లక్షలు ఇచ్చేస్తారండి? అది చాలా తప్పు. అది డబ్బులు అనేది కాన్సెప్ట్ కాదు ఇక్కడ. ఊరికే మనం సరదాగా కూర్చొని 10 మందిని మాట్లాడుకోవడం వేరు. ఇప్పుడు మనం ఏదైనా పండగకి వెళ్తే ఏం చేస్తాం? 10 మంది కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి 10 మంది కలిసి వెళ్తారు ఎక్కడికైనా. అట్లాగే ఇది కూడా మన క్యాంప్ అనేది కాదు, సరదాగా అందరం కూర్చొని మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో తీసుకురావాలి అనేది. కానీ ముందు రోజు ఓదరు కూర్చోబెడతారు, సరదా మాట్లాడుకొని దానికి ఒక చిన్న కసరత్తు కూడా ఉంటుంది కదా, ఓట్లు ఎలాగ వేయాలి, ఇవన్నీ కూడా బ్యాలెట్ చేసేస్తాం కదా. సార్ నేనేమంటున్నా అంటే మాట్లాడతాను, పార్టీ ఎవరిని పెడితే వాళ్ళకి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి. నేను అవనివ్వండి, లేకపోతే ఇంకో కొత్త అభ్యర్థిని అవనివ్వండి, లేదా పిల్ల గోవింద్ అవనివ్వండి, లేకపోతే పివిజి కుమార్ అవనివ్వండి, ఎవరిని పెట్టినా మనం పార్టీ ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పితే మేము సొంత నిర్ణయాలు తీసుకొని ఈవేళ పనిచేసే పరిస్థితి లేదు. ఎన్నికల సమయంలో టీడీపీ సంబంధించినటువంటి కానీ కూటమి గెలుపుకి కృషి చేశారు, చాలా మంది త్యాగాలు చేశారు. వారందరినీ గుర్తించాలనేటువంటి ఆలోచన ఏదైనా పార్టీకి ఉంది. మీరు కూడా మాధ్యమాల్లో మీరు ఉన్నారు,
మీరు మాధ్యమాల్లో కూడా మీరు గమనిస్తున్నారు. ఈవేళ చూశారు, మళ్ళీ ఈవేళ ట్రీట్మెంట్ వచ్చింది. ఎవరైతే కష్టపడ్డారో అందరినీ కూడా జాగ్రత్తగా కసరత్తు చేసి అందరికీ సరైన గౌరవం ఇచ్చి సరైన పదవులు ఇవ్వాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈవేళ చెప్పారు. మీరు అంతకన్నా ఇంకా మీకు ఇంకా ఉదాహరణ ఏముందండి? డెఫినెట్గా వస్తాయి, అందరికి పనిచేసిన వాళ్ళందరికీ వస్తాయి. థ్యాంక్ యూ అమ్మా.